రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటి జనసేన ఇన్ఛార్జికి సంబంధించిన ఉత్కంఠకైతే ఎట్టకేలకైతే తెరదించిందని చెప్పాలి. ఏదైతే గతంలో కొన్ని ఆరోపణల నిమిత్తంలో అలాగే ఉన్నటువంటి అత్తి సత్యనారాయణ గారు అయితే ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా మళ్ళీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అత్తి సత్యనారాయణ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, మిమ్మల్ని గత కొన్ని రోజుల క్రితం పార్టీ గురించి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా జనసేన ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలి సార్? ముందుగా నాకు రాజకీయ పునర్జన్మ ఇచ్చిన మా అధినాయకుడు, మా దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. నాకు చాలా ఆనందంగా ఉంది. పార్టీ మీద, నా మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సిటీలో మళ్ళీ నాకు ఇన్ఛార్జికి ఇచ్చినందుకు, అంతేకాకుండా మా జన సైనికులేంటి, జనసేన నాయకులేంటి అందరూ కూడా కలిసికట్టుగా ఐక్యమత్యంగా ఉండి డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పార్టీని బలోపేతం చేస్తామని మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు మరొక్కసారి ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తూ మరింత బలోపేతం చేసి ఆయన పార్టీ మీద ఉన్న మా గౌరవాన్ని మేము కాపాడుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. గతంలో కూటమి గెలుపు విషయంలో కూడా రాజమండ్రిలో చాలా కీలకంగా మీరు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో అలాగే ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్తారు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రభుత్వ పథకాలు ఏ విధంగా ఉన్నాయని ప్రజలు భావిస్తున్నారు? కూటమి మీద 100% ప్రజలు చాలా సంతృప్తిగా ఉన్నారు. అదే విషయం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు సోషల్ మీడియాలో బురద జల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు. అవన్నీ కూడా వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి యొక్క చేస్తున్న మంచి పనులన్నీ కూడా ప్రజల దృష్టిలో తీసుకెళ్ళడానికి సర్వశక్తిలా కృషి చేస్తామని మరొకసారి చెప్తున్నాను. ప్రధానంగా అప్పుడు ఏదైతే హరిహర వీరమల్లు సినిమా సమయంలోనే మీపై కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఓజీ సినిమా వచ్చినప్పుడే మీకు మళ్ళీ ఈ యొక్క శుభవార్త వచ్చినటువంటి పరిస్థితి. ఈ పరిణామంలో పార్టీ మీరు ఒకవేళ దూరంగా ఉన్నమని సరే పార్టీకి ఏ విధంగా కష్టపడి కృషి చేశారు? అంటే ఎప్పుడు కూడా నేను పార్టీ పదవి వాటి కోసం ఎప్పుడూ ఆలోచించలేదు. నేను ఒక్కటే, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం. నాకే కాదు, మా ఫ్యామిలీకి కూడా ఇష్టం. మొత్తం మేము నా రాజకీయం రాకముందు కానించి నేను మెగా హీరోల సినిమాలు నేనే డిస్ట్రిబ్యూట్ చేసి నాకు మెగా డిస్ట్రిబ్యూటర్ అని కూడా పేరు. ఆ విధంగా వాళ్ళ మెగా ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది. వాళ్ళంటే ఇష్టం. వాళ్ళు ఎక్కడ ఆ రోజు నేను ఒక ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు కూడా నేను ఇండైరెక్ట్గా నేను ప్రజారాజ్యాన్ని కూడా చేయడం జరిగింది. ఒక ఉద్యోగిగా నేను సాయంత్రం 6 గంటలకు అయిపోయిన తర్వాత ఉద్యోగం అయిపోయిన వెంటనే నేను ప్రజారాజ్యం కోసం అలాగ కృషి చేయడం జరిగింది. అదేవిధంగా మాకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో నేను ఇండివిజువల్గా ఉన్నందుకు చాలా సంతోషంతో ఇంకా ఆయనతోటే నా ప్రాణం ఉన్నంత వరకు ఆయనతోటే ఉండాలని ఆ రోజే నిర్ణయం చేసుకుని ఇప్పుడు అదే చెప్తున్నానండి. అంటే మీ నాయకులతో మాట్లాడారు ఇదే విషయం మీద? మీ నాయకుడిని కలవడం కానీ ఇంకా నాయకులతో ఈ సందర్భం విషయంలో ఏమేమి మాట్లాడడం జరిగింది? మీ నాయకులు మీతో మిమ్మల్ని ఏమని అడగడం జరిగింది? దేని విషయం అండి? ఈ విషయం మీద ఏమైనా అడగడం జరిగిందా? ఏమైనా మీ మీద నమ్మకంతో మళ్ళీ తిరిగి ఇచ్చారా? ఏంటి ఈ విషయంలో నాకు క్లారిఫై ఆ రోజు మీరు ఆ రోజు చూసే ఉంటారు కదా, లెటరు సత్యమని నిరూపించుకోమన్నారు. ఆ రోజు మనం ప్రెస్ మీట్ పెట్టాం, ఎన్ని చేసాం. అది నమ్మి నా మీద ఉన్న నమ్మకంతో నేను పార్టీని విధేయని, పవన్ కళ్యాణ్కి విధేయని పూర్తిగా నమ్మి మళ్ళీ నాకు అవకాశం ఇచ్చారండి. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు రాజమండ్రి అంటే ఎంత తూర్పుగోదావరి జిల్లాలో చాలా కీలకమైన నియోజకవర్గం. అటువంటిది గతంలో గెలుపు కూడా మీకు కృషి చేశారు. అటువంటి అనుశ్రీ సత్యనారాయణ మళ్ళీ ఇప్పుడు ఇన్ఛార్జిగా వచ్చారు. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవులు కూడా వచ్చిన పరిస్థితి. అనుశ్రీకి మీ నాయకుడు మీకు త్వరలో మళ్ళీ ఒక నామినేటెడ్ పదవి ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అది ఆయన ఇష్టం. మేము చెప్తున్నాం కదండి, నేను కానీ మా జనసేన నాయకులు కానీ జనసేన సైనికులు కానీ పదవుల కోసం ఎప్పుడూ కూడా ప్రాకులాడలేదు. ఆయన పలానా చేయమంటే చేయడమే, అంతేగాని మేము ఏది ఆశించి మాత్రం మేము పార్టీలోకి రాలేదు. ఆయన అంటే ఇష్టం, ఆయన అంటే మా ప్రాణం. ఆయన సేవే చేయడం మా ముఖ్యం, అంతే, పదవులు కాదు. అంటే కొంతమంది వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పదవిని దుర్వినియోగం చేస్తున్నారు, ఆయన షూటింగ్లకు వినియోగించుకున్నారు, ఇలాంటి రకరకాల కామెంట్స్ రోజు లాంటి వాళ్ళు కూడా చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలండి? ఏంటండి, ఇలా కామెంట్ చేసే 11 సీట్లకి వచ్చారు. ఇప్పుడు ఇంకా కామెంట్ చేస్తే ఆ ఒక్క సీటు కూడా రాదు. ఎందువల్లంటే హైకోర్టు తీర్పే ఇచ్చింది.
ఏదైనా చేసుకోవచ్చని ఆ మాత్రం జ్ఞానం లేక మిడిమిడి జ్ఞానంతో మాట్లాడని వాళ్ళు ఏదో మాట్లాడుతుందో అటువంటి క్వశ్చన్లు మీరు కూడా అడగండి, వాళ్ళు వేస్ట్ ఫెలోస్. ఎలా ఉండబోతుంది ఓజీ ట్రెండ్, ఎలా ఉండబోతుంది? ఇప్పటికే సోషల్ మీడియా అంతా షేక్ చేయబోతుంది. ఎలా ఉండబోతుంది అంటారు ఓజీ ప్రపంచం? అసలు ఓజీ మరో చరిత్ర సృష్టించడం ఖాయం. ఎందువల్లంటే నేను సుమారు 35 ఇయర్స్ నుంచి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను. ఎప్పుడు కూడా కనివిని ఎరగనిది. ఎందుకంటే ఆ ఓపెనింగ్స్ పెట్టిన సెకండ్ 2 సెకండ్లో టకటకమని అసలు ఈ ఓపెనింగ్స్ నాకు తెలుసండి. ఇదే మొదటిసారి అవుద్ది, ఇదే ఆఖరిసారి అవుద్ది. అంత 100% నేను గ్యారీ ఇస్తాను. ఓజీ ఫేవర్తో ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఏంటి, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఏంటి, వాళ్ళే కాకుండా కొంతమంది దురభిమానులు కూడా మా హీరో ఆ గెటప్లో చూసి వాళ్ళు కూడా ఆనందంతో సినిమా చూడడానికి రెడీ అయిపోయారు. అంటే చూడండి ఓజీ ఎంత ప్రపంచం సృష్టిస్తుంది. 25వ తారీఖున ఏం జరగబోతుందంటారు మొత్తం ఏపీలో కావచ్చు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా? ఓజీ ప్రపంచం జరగబోతుంది. సినిమా అంటే ఓజీ అంటే సినిమా అని 25వ తారీఖున మొత్తం ప్రపంచం మొత్తం తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఆయన అయితే పార్టీ కోసం అయితే ఎంతో కష్టపడి పనిచేశారు. గతంలో కూటమి గెలుపు కోసం కూడా కృషి చేసినటువంటి ఆయనకైతే ఇప్పుడు మళ్ళీ ఆ పవన్ కళ్యాణ్ అయితే నామే ఉన్న నమ్మకంతోనే మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టుగా ఇప్పుడు మళ్ళీ ఇన్ఛార్జిగా ఆయన అయితే ప్రకటించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా రాబోయే సినిమా అంటే గతంలో వచ్చిన ఆరోపణలన్నీ కూడా నిజం కాదని రుజువు కావడంతోనే మళ్ళీ నాకు ఈ అవకాశం ఇచ్చారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు ఏదైతే అప్పుడు హరిహర వీరమల్ల సమయంలో వచ్చినటువంటి వివాదం ఇప్పుడు మళ్ళీ ఆ ఓజీ సినిమాతో మళ్ళీ అది నాకైతే శుభవార్త అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇప్పుడు ఓజీ ప్రపంచం అయితే మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఓజీ మానియా మొత్తం 25వ తారీఖున అయితే మొత్తం రికార్డు సృష్టించబోతుందని కూడా అలాగే రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇదికున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఈ యొక్క రాజమండ్రి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.